ఓకే, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యములో దినదినము ఎదుగుటకు, వర్ధిల్లుటకు, తద్వారా మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని సరిపోల్చుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో మరి పాత నిబంధన భక్తుల వ్యక్తుల జీవితాలను ధ్యానం చేస్తుండగా కొన్ని పాఠములు మేము నేర్చుకోవటానికి, అన్వయించుకున్నట్టుకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, గత వారం రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసాం. సో ఏలియా కొంత డిప్రెషన్కు గురి కావడం, ఆ తర్వాత హోరేబు పర్వతం మీద దేవుడు అతనితో మాట్లాడడం, ఆ తర్వాత చివరిలో ఎలీషాను అతని స్థానంలో చూపించడం మనకు కనిపిస్తుంది. సో 20, 21, 22 ఈ 3 అధ్యాయాలు ఈ దినము పూర్తి చేయాలి అని భావంతో వచ్చాను నేను. 20, 21వ అధ్యాయాలు 2 కూడా ఎక్స్క్లూజివ్లీ ఫస్ట్ కింగ్స్లో కనబడుతుంది. బట్ 22nd చాప్టర్ వర్డ్ టు వర్డ్, దాదాపుగా వర్డ్ టు వర్డ్ మనకు 2nd క్రానికల్ 18th చాప్టర్లో మనకు వర్డ్ టు వర్డ్ కనబడుతుంది. అనగా ఓన్లీ 22nd చాప్టర్ మాత్రమే 2nd క్రానికల్లో రీప్రొడ్యూస్ చేయబడింది. సో అంతకు ముందున్నటువంటి 20th చాప్టర్ కానీ 21st చాప్టర్ కానీ మనకు 2nd క్రానికల్లో కనిపించదు. సో కమింగ్ టు ది ఫస్ట్ కింగ్స్ 20వ అధ్యాయాన్ని మనం చూస్తే, తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. సిరియా రాజు బెన్హదదు. ఆ మ్యాప్లో అక్కడ పైన చూడండి, బ్లూలో కింగ్డమ్ ఆఫ్ అరామ్ డమస్కస్, కింగ్డమ్ ఆఫ్ అరామ్ డమస్కస్ అని ఉంది కదా. సో అక్కడ అది సిరియా ప్రాంతము. సో అక్కడి నుంచి ఇస్రాయేల్ రాజ్యము పొరుగునే ఉంది, బార్డర్లో ఉంది కాబట్టి ఇస్రాయేల్ రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. ఇస్రాయేల్ రాజ్యంలో సమరియా, షెకెం మనకు కనబడుతుంది. ఐ థింక్ మై సైట్ ఈజ్ ఓకే. సమరియా అండ్ షెకెం నాకు ఐ కెన్ రీడ్. అదే రీతిగా కింగ్డమ్ ఆఫ్ అరామ్ డమస్కస్ దగ్గర అష్టారోత్ వారి దేవత పేరు మీద ఒక పట్టణం కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా ఒకసారి నేను జ్ఞాపకించాను. అనగా ఫ్రమ్ వేర్ దిస్ ఎనిమీ వచ్చాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఆ పట్టణాన్ని నేను చూపిస్తున్నాను. దాని 2వ వచనం చూస్తే, అతడు పట్టణం మందున్న ఇశ్రాయేలు రాజున ఆహాబు వద్దకు దూతలు పంపి, నీ వెండియు నీ బంగారము నావే, నీ భార్యలలోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యం గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము పంపెను. యువర్ గోల్డ్ ఈజ్ మైన్, యువర్ సిల్వర్ ఈజ్ మైన్, యువర్ వైఫ్స్ ఆల్సో మైన్ అని కబురు చేయగానే, ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడిన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తము నీ వశనము ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, సో సిరియా రాజు పంపిన ఆ వర్తమానానికి ఇశ్రాయేల్ రాజు సరెండర్ అయ్యారు. ఎవరు ఇశ్రాయేల్ రాజు? గత వారం జ్ఞాపకం చేసుకున్నాం, ఆహాబ్. సో ఆహాబ్ రాజు ఆల్రెడీ విగ్రహారాధనకు లోనై మరి దేవునికి వ్యతిరేకంగా
జీవిస్తున్న ఒక రాజు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టాడు. సో హీ సరెండర్ టు ది ఎనిమీస్. సో నా బంగారం నీది, నా వెండి నీది, నాకు కలిగిన సమస్తము నీదే అని చెప్పగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చినాడు తెలియజెప్పి, నీవు నీ వెండిని, నీ బంగారంను, నీ భార్యలను, నీ పిల్లలను నాకు అప్పగించవాలని నేను నీ యొద్దకు నా సేవకులను పంపినాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని, నీ సేవకులిండను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండనో దాన్ని వారు చేత పట్టుకుని తీసుకుని పోదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశ పెద్దలందరిని పిల్లలంపి బెన్హదదు నీ భార్యలను, పిల్లలను వెండి బంగారు పట్టుకుందని వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయకూర్చిన మోసం ఎటుదో అది మీరు తెలుసుకుంటారని చెప్పాను. నీవతని మాట వినవద్దు, దాన్ని ఒప్పుకొనవద్దని పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. ఇక్కడ ఒక చిన్న మనం డిఫరెన్స్ మనకు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే నీ వెండి, నీ బంగారము, నీ భార్యలు, నీవన్నీ నావి అన్నప్పుడు ఓకే అంటాడు. సరే మరలా సరైన దూతలను పంపించి, సరే రేపు వస్తారు మా వాళ్ళు, వాళ్ళకి ఏ కంటికి ఏది ఇంపుగా ఉంటే, నీ కంటికి ఏది ఇంపుగా ఉంటే, వాట్ ఎవర్ యూ థింక్ యూ వాంటెడ్, నీకు ఏది ఇష్టంగా ఉందో అవన్నీ తీసుకెళ్ళిపోతారంట కానీ ఎన్నో అంటాడు. సో అప్పుడు ఎస్ అనడానికి, ఇప్పుడు నో అనడానికి ఉన్న ఒక కారణం ఏంటంటే, ఇక్కడ రెండవసారి అతను వర్తమానం పంపినప్పుడు నీ వెండిని, నీ బంగారంను, నీ భార్యలను అని మాత్రమే కాకుండా 6వ వచనం చూడండి, రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని, నీ సేవకుల ఇండ్లను, ఇంక్లూడింగ్ యువర్ సర్వెంట్స్, కేవలం నీ బంగారం కాదు, నీ వెండి మాత్రమే కాదు, నీ భార్యలు మాత్రమే కాదు, నీ సేవకుల. సో తన సేవకులు అన్నప్పుడు న్యాచురల్గా తనదైతే ఇవ్వగలడు కానీ సేవకులది ఇవ్వగలడా? రాజ్యంలో తిరుగుబాటు వస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు బుద్ధి వచ్చి, ఆ బుద్ధి కూడా కాదు, ఒక విధంగా అంటే ఒక ఆలోచన వచ్చి ఆ ఊరి పెద్దల్ని పిలుస్తూ ఇలా అడుగుతున్నాడయ్యా, నేనైతే ఇవ్వనని చెప్పలేదు, నేనైతే ఇవ్వనని చెప్పలేదు, మరి ఇలా అంటున్నాడు, ఏం చేద్దాం అంటే పెద్దలు ఒప్పుకోరు. ఎందుకంటే రాజుగారు ఇస్తానన్న కానీ మా భార్యలను, మా వెండిని, మా బంగారాన్ని మేమెందుకు ఇస్తాము? సో అది రెండవసారి పంపినప్పుడు వారు ఒప్పుకోరు. సో అప్పుడు తాను యుద్ధానికి ప్రేరేపించి మరి కబురు చేస్తాడు. 11వ వచనంలో, అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు దాన్ని విప్పి తీసుకుని వాని వెళ్ళి అచ్చేపడుకొని చెప్పడను. ఆ రీతిగా 13వ వచనంలో ప్రవక్త అయిన, అనగా యుద్ధానికి వారు సిద్ధపడ్డప్పుడు ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లనను, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. సో ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు. అతని దగ్గర ఎంతమంది ఉన్నారు? 32 మంది రాజులు, రాజ్యాలు ఉన్నాయి. ఎవరు? బెన్హదదు దగ్గర. సో ఇతను ఒకడే ఇశ్రాయేల్ రాజు. కానీ ఎప్పుడైతే ఆ సరెండర్ అనే అంశంలో పెద్దలు ఒప్పుకోలేదు, యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ఏలియా ప్రవక్త కాదు. బహుశా ఈ ప్రవక్త ఎవరు అంటే, గతంలో ఓబద్యా 100 మందిని దాచిపెడతారు కదా, 50 మంది వాళ్ళలో బహుశా ఒకరు అయి ఉండవచ్చు. అతను వచ్చి, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదును. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అనగా అతడు రాజ్యాధిపతులు ఉన్న ఎవరి చేత జరుగునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. సో రెండవసారి దేవుడు ఒక ఆప్షన్ ఇవ్వడము, ఒక అవకాశం ఇవ్వడం కూడా నిజంగా దేవుని దీర్ఘశాంతానికి ఒక మచ్చుతున్నకని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆహాబు చాలా వికెట్గా ఉంటాడు. అతని భార్య మరి విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది. అనేక మంది విగ్రహారాధిక ప్రవక్తలు ఉంటారు. అదే కర్మేరు పర్వతం మీద ఒక సవాల్ వస్తుంది.
450 మంది మా బయలు ప్రవక్తలు చంపబడతారు. ఆ తర్వాత ఏలియా ప్రాణాన్ని తీసేస్తానని చెప్పి యెజబెల్ సవాల్ చేస్తుంది. సో ఇన్ని జరిగినప్పటికీ కూడా దేవుడు మరలా అహాబు దగ్గరికి వర్తమానం పంపించి, యుద్ధంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు అని ఈ మాట అంటాడు. మరలా ఇంకొకసారి 28th వర్స్లో కూడా చూడండి. అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజు ఇట్లను, యెహోవా సెలవిచ్చిందేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదు అనుకుందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించుదును. సో ఈ వాక్య భాగంలో మనకు చాలా స్పష్టంగా కనిపిందంటే, దేవుడు 2 సార్లు ఆప్షన్ ఇచ్చి అంత వికెట్లో ఉన్నప్పటికీ కూడా తిరిగి ప్రవక్తను పంపించి ఆ రాజుకు సహాయం చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ రాయబడ్డ మాట, నేను యెహోవానని నీవు తెలుసుకోవాలి. ఇప్పటివరకు ఏం చేసావు? నీవు ఆశ్రయించిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ నిన్ను రక్షించలేదు. ఇప్పటికైనా ఈ యుద్ధం ద్వారానైనా నీవు నన్ను దేవునిగా తెలుసుకోవాలి. సో 2 సార్లు ఆ మాట, ఒకసారి ప్రవక్త ద్వారా, మరొకసారి దైవజనం ద్వారా పంపించి, మరి నేను యెహోవానని తెలుసుకుంటావని చెప్పేసి నేను చేస్తున్నాను, యుద్ధం విజయాన్ని ఇస్తానని చెప్పడం మనకు కనబడుతుంది. అయితే ఎవరిని పంపించాలి అన్నప్పుడు ఆ ప్రవక్త అంటాడు, రాజ్యాధిపతుల్లో యవనులను పంపించండి అంటాడు. రాజ్యాధిపతుల్లో యవనులను పంపించండి. సో వాళ్ళు వెళ్తారు. వారు దాదాపు 232 అనగా 232 పీపుల్. వారితో పాటుగా ఇశ్రాయేల్ వారిలో కొంతమంది 7,000 మంది ఉంటారు. వీరందరూ 16వ వచనంలో, మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదు అతని సహకారాన్ని 32 రాజులను గుడారంలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతులను ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకుంటకే బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రో నుంచి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను వారిని సజీవులుగా పట్టుకు రండని ఆజ్ఞాపించను. రాజ్యాధిపతులను ఆ యవనులు వారితో కూడా ఆ దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయిరి. సో ఇక్కడ ఒక గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, వారు 1,00,000 మంది పైగా సిరియన్ సైనికులు ఉన్నారు. సో ఎవరిని పంపించాలని ఈ ఇశ్రాయేల్ రాజు ఆహాబు అడిగినప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు? అధిపతుల్లో 32 మంది యవనస్తులను పంపించండి. యవనస్తులు ఎందుకంటే ధైర్యవంతులు ఒకటి. అలాగే సైన్యంలోంచి యవనస్తులు అన్నమాట వాడలేదు, నాట్ ఫ్రమ్ ద మిలిటరీ. సో అధిపతుల్లో యవనస్తులు అనే మాట వాడటానికి కారణం ఏంటంటే 2 థింగ్స్. సైన్యము ఎదురుగా వెళ్తే ఆ ఎదురుగా ఉన్న శత్రురాజు సైన్యం ఏం చేస్తుంది? డైరెక్ట్ వార్. సైన్యంలోంచి యవనస్తులు వెళ్తే వారు సైన్యం కనబడిపోతుంది, ఆ మిలిటరీ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఆ యుద్ధ ఉపకరణాలు కానీ డైరెక్ట్ వారే. కాబట్టి సైన్యాన్ని కాకుండా అధిపతులలో యవనస్తులు అన్నాడు. అధిపతులు యవనస్తులు అనడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆ సిరియా రాజైన బెన్హదదు అడిగింది ఏంటి? నీ భార్యలు, నీ బంగారము, నీ వెండితో పాటుగా నీ ఇంటి వారిలో లేకపోతే నీ పని వారిలో, నీ రాజ్యంలో ఉన్నవారు అన్నారు. సో యవనస్తులైన వారు తన భార్యను ఒప్పుకుంటారా? వారి కోపం ఉంటుంది కదా, కసి ఉంటుంది కదా న్యాచురల్గా. ముసళ్ళు అంటే ఇంక వాళ్ళకి ఇది ఉండదు. సో ఆ రాజు పంపించిన వర్తమానాన్ని బట్టి మీ దేశంలో నీ ఇంట్లో కానీ నీ అధిపతి ఇళ్ళల్లో కానీ ద బెస్ట్ని తీసుకెళ్తారు. బెస్ట్ అంటే యూత్, యంగ్ గర్ల్స్, యంగ్ లేడీస్ని తీసుకెళ్తారు, కుమార్తెలు కావచ్చు, భార్యలు కావచ్చు. కాబట్టి ఎవరిని పంపించాలన్నప్పుడు యవ్వనస్తులైన అధిపతులను పంపించండి. వాళ్ళకి బాగా కసి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వారు వెళ్ళినప్పుడు యుద్ధ ఆయుధాలతో వెళ్ళరు కాబట్టి ఇమ్మీడియట్గా వార్ ఉండదు. కాబట్టి ఈ 232 పీపుల్ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ బాగా ఫుల్గా 1,00,000 మంది ఉన్నారు కాబట్టి ఇంకా దొరికిపోయింది, ఇశ్రాయేల్ మా చేతి దొరికిపోయింది అనే ఉద్దేశంతో బాగా తాగి మత్తులు ఉన్నప్పుడు ఎవడో వచ్చి కబురు చేస్తాడు, ఇశ్రాయేల్ దేశం నుంచి ఎవరు వస్తున్నారంటే వాళ్ళని పట్టుకొని చంపొద్దు వాళ్ళని,
డోంట్ కిల్ దెమ్, బ్రింగ్ దెమ్ అంటాడు. సో ఆ మాట అనడం వల్ల నష్టం ఎవరు జరిగిందంటే వాళ్ళకే జరిగింది. డోంట్ కిల్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ అంటే వాళ్ళు ఏం చేయాలి, ఆ 232 మందిని పట్టుకోవాలి. పట్టుకోవడానికి వాళ్ళంటే వాళ్ళు చంపుతా ఉన్నారు. రాజు ఏం చెప్పాడు, డోంట్ కిల్ దెమ్ అన్నాడు. సో దే కెనాట్ కిల్ దెమ్. సో ఆ 232 మంది కలిసి వీళ్ళేమో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని చంపుకుంటూ పోయారు. సో దట్స్ హౌ దీస్ పీపుల్ కుడ్ గెట్ ది విక్టరీ దొరుకుతుంది. అలాగే ఈ సంభాషణలో ఒక మాట 20 నుంచి నేను చదువుతాను, 21 చదువుతాను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేసెను. ఎవరు? ఆహాబు. అప్పుడు బయటకు వచ్చాడు మనిషి. అప్పుడు తన ప్రవక్త ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకునుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము, 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చును. వార్ ఈజ్ నాట్ ఓవర్, నాట్ కంప్లీటెడ్, హీ విల్ కమ్ అగైన్ నెక్స్ట్ ఇయర్. జాగ్రత్తగా ఉండు, ఈ సంవత్సర కాలంలో నువ్వేం చేయాలో జాగ్రత్తగా కనిపెట్టుకుంటామని మరలా ఆ ప్రవక్త అతనికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. సో 23 నుంచి మనము గమనిస్తే, ద ప్రిపరేషన్, సిరియన్ కింగ్ ప్రిపేర్స్ హిజ్ ఆర్మీ ఫర్ ది వార్. ఆ సమయంలో అతనికి కలిగిన ఒక కౌన్సిలింగ్ సలహా ఏంటంటే 23లో, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినట్లా నిశ్చయముగా వారిని గెలుచుదుము. ఇందుకు మీరు చేయవలసింది ఏమనగా, ఆ రాజుల్లో ఒక్కొక్కరికి వాని ఆధిపత్యం నుంచి తీసివేసి వానికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి. సో ఇక్కడ వారు మాట్లాడమంటే వారి దేవతలు అంటే ఎవరి దేవతలు? ఇశ్రాయేలు దేవతలు. ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు కాబట్టి కొండల మీద వారితో యుద్ధాలు చేయలేము. మైదానానికి తీసుకొద్దాం, లోయల్లోకి తీసుకొద్దాం, అక్కడ మనం యుద్ధం చేయొచ్చు అనగా ఇక్కడ వారి కాన్సెప్ట్లో ద వార్ బిట్వీన్ 2 గాడ్స్ ఆర్ గాడెసెస్, కొండ దేవతలకు మైదాన దేవతలకు కూడా. సో ఆనాటి కాలంలో మరి ఈనాటి కాలంలో కూడా ఈ మోనోథియిస్టిక్ అంటే ఏకదేవత ఆరాధన, ఇస్రాయిల్ కానీ నేటి క్రైస్తవ సమాజం కానీ ఫర్ దట్ మ్యాటర్ ముస్లిం సహోదరులు కానీ మోనోథియిస్టిక్, ఏకదేవత అనగా ఒక్కడే దేవుడు అనే భావన. సో కొంతమందికి పాలిథియిజం అంటే చాలామంది దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉంటారు. అలాగే మనకు భారతదేశ ఈ అనుభవాల మధ్య పాలిథియిజంతో పాటుగా ప్యాంథిజం అంటారు. ప్యాంథిజం అంటే సృష్టిలో కనబడేది ప్రతిదీ యాప చెట్టుకు చీరగడతాం మనం కదా, అంటే కనబడేది కూడా ప్రతిదాన్ని పూజించే ఒక అనగా సృష్టిలోని ప్రతి అంశాన్ని పూజించే ఒక వర్గం ఉంటారు. అలాగే వీరిని హెనోథియిజం అంటారు. హెనోథియిజం అంటే సీజనల్, వర్షాన్ని లేకపోతే పర్వతాలను, లోయల దేవుళ్ళు. ఈ దేవుడు ఆ దేవుడితో ఫైట్ చేయడు, ఈ దేవుడు అక్కడే జయం వస్తుంది. కొండ దేవుళ్ళు కొండల మీదనే విజయాన్ని ఇస్తాడు, అదే లోయలకు వస్తే విజయాన్ని ఇవ్వడు అనే భావన సిరియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సిరియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ నేపథ్యంలో ఎందుకు కొండల మీద వీరు విజయాన్ని సాధించగలిగారు, ఎందుకు మైదానంలో అయితే మనం విజయం సాధించగలమని సిరియన్స్, ప్లెయిన్స్ అయితే మనం ఈజీగా జయించవచ్చు, కొండల మీద మన వల్ల కాదు అని వారు చెప్పడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం అంటే మైదానాల్లో రథాలు గుర్రాలు వెళ్తాయి, కొండల మీదకి వెళ్ళవు. కాబట్టి సిరియన్స్కి వాళ్ళ ఆర్మీకి చారియట్స్ ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కాబట్టి మైదానం అయితే ఆ రథాల చేత గుర్రాల చేత తొక్కేసి చంపేయచ్చు.
కొండల మీద వాళ్ళు ఉంటారు కాబట్టి కొండల మీద ఏం చేస్తారు, వాళ్ళు గుట్టలో దాక్కొని ఉంటారు. వాళ్ళు అక్కడికి గుర్రాలు వెళ్ళవు, రథాలు వెళ్ళవు. వీళ్ళు వెళ్తే ఆ చాట్ నుంచి వచ్చి చంపేస్తారు. సో దీస్ పీపుల్ వాంటెడ్ టు ఇన్వైట్ దెమ్ ఇంటూ ది ప్లెయిన్స్. సెకండ్ టైం యుద్ధానికి ప్లెయిన్స్కి వెళ్ళాలని ఒక ఇది చేస్తారు. 26వ వచనంలో వారు 24వ వచనం, ఇందుకు మీరు చేయవలసింది ఏమనగా ఆ రాజులలో ఒక్కొక్కరికి వాని వాని ఆధిపత్యం నుంచి తీసివేసి వాని బదులుగా సేనాధిపతులను నియమించి. అంటే సిరియా రాజుకు మొదటి వచనంలో ఎంతమంది ఉన్నారు, 32 రాజులు ఉన్నారు కదా. రాజుల ప్లేస్లో సైన్యాధిపతులను పెట్టండి. రాజుల ప్లేస్లో సైన్యాధిపతులు పెట్టండి. ఎందుకంటే రాజు కొన్నిసార్లు ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజు చనిపోతే దేశమంతా, రాజ్యమంతా, సైన్యమంతా వెనక్కిపోతుంది. కాబట్టి రాజు కాకుండా రాజు భద్రంగా ఉండాలి, సైన్యాధ్యక్షులకు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తారు. 26వ వచనంలో, కాబట్టి మరు సంవత్సరం బెన్హదదు సిరియన్లు సమకూర్చుకొని లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయడానికి అఫెకునకు వచ్చెను. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింపు బయలుదేరి ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగి ఉండిరి. కానీ దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను. సో వారందరూ ఆ యుద్ధాన్ని సమకూర్చుకొని వచ్చినప్పుడు వారి మధ్య వీళ్ళు ఎలా ఉన్నారు, 2 చిన్న మేక మందలు ఉన్నట్టుగా ఉన్నారట. మొత్తం సిరియన్ల చేత దేశము కంప్లీట్గా కవర్ చేయబడింది, లేకపోతే కప్పబడింది అనే భావన అక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో వారి భావనలో ఇశ్రాయేలు దేవుడు కొండ దేవుడు, మైదానాలకి ఆయన రాడు, వచ్చిన మైదానంలో విజయం ఆయనకు రాదు. కాబట్టి మైదానంలో మనం పోవటానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఆయన కొన్ని లక్షల మందిని సమకూర్చుకొని వీళ్ళ మీదకి వస్తారు. వాస్తవంగా మోనోథిజంలో యెహోవా దేవుని గురించి చెప్పబడ్డ మాట ఏంటంటే 139వ కీర్తన మనకు ఉంది కదండి. ఆకాశంకి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలో పండుకొని నీవు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలో నీవు. సో దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద క్రియేషన్ వేర్ దెర్ ఇస్ నో ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధి లేని ప్రదేశం అంటూ లేదు. కొండలు కావచ్చు, లోయలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ఇక్కడ వ్రాయబడ్డ మాట ఒకసారి అనక వాళ్ళేమో చిన్న గొర్రెల మందలాగా ఉన్నారు, వారేమో సింహాల వలె కత్తులు గిత్తులు పట్టుకొని. సో హిస్టరీ రిపీట్ అయింది అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పంటే గిద్యోన్ స్టోరీ తెలుసు కదా. మిద్యానీయులు 1,35,000 మంది వస్తే 300 మందితో గిద్యోను, అది కూడా యుద్ధం కూడా చేయడు, చప్పట్లు చేసి శబ్దాల చేతికి జయిస్తాడు, జస్ట్ 300 మంది. అలాగే దావీదు గొలియాతు విషయంలో దావీదు ఎవరు, దావీదు స్థాయి ఏంటి, గొలియాతు స్థాయి ఏంటి. సో గాడ్ నెవర్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఆర్ కెపాసిటీ ఆర్ మైటీ. సో ఈ 2 మేకల గుంపు అనే ఆ మాట వాడటానికి గల కారణం ఏంటంటే వారు ఎటువంటి దయనీయ స్థితిలో ఉన్నారు, వారుగా జయించబడిన అవకాశాలు వారికి లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 29 చూడండి, వారు ఎదురు ముఖముగా 7 దినములు గుడారం వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమంది యుద్ధమునకు కలుసుకునగా ఇశ్రాయేలు వారు 1 దినమంది సిరియన్ల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. ఐ డోంట్ నో హౌ ఇట్ వాస్ పాసిబుల్. తక్కిన వారు అఫెకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటి నుండి ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడిన. వారు 1,00,000 మందిని చంపారు. వారు పారిపోతే ఒక ప్రాకారం కింద ఉంటే ఆ ప్రాకారము కూలిపోయి 27,000 మంది చనిపోయారు. సో ఈ బెన్హదదు అనే ఈ రాజు కూడా పారిపోయి ఆ పట్టణంలో ప్రవేశించి ఆయా గదుల్లో చొరగా అతని సేవకులు, ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులను మేము వింటిమి కనుక నీకు అనుకూలమైనలా మేము నడుముకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేల్ రాజును వద్దకు పోదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజు అందుకు సమ్మతించింది. ఇశ్రాయేల్ వారు దయారులు అని ఆ భావన మరి ఎలా కలిగిందో తెలియదు. మొత్తానికి ఒక మంచి సాక్ష్యం.
ఆ సాక్ష్యంలో కలిగిన ఒక చిన్న సమస్య ఏంటంటే, మేము ఇశ్రాయేలు రాజు దగ్గరికి అనగా అహాబు దగ్గరికి ఎలా వెళ్తాము? గోనెపట్ట కట్టుకొని. గోనెపట్ట దేనికి గుర్తు? రిపెంటెన్స్ గుర్తు. అయ్యా తప్పైపోయింది, 2 సార్లు వచ్చాము. అలాగే మెడలో తాడు పట్టుకొని. మెడలో తాడు అంటే సరెండరింగ్. ఇంకా మా బతుకు నీ చేతిలో ఉంది, ఉరిదీస్తే ఉరిది, విడదీస్తే విడది. సో మెడలో తాడు కట్టుకొని వేసుకుని ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి మనవి చేతిగా పంపారని చెప్పగా 32వ వచనం చివరి భాగం, అతడు బెన్హదదు నా సహోదరుడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున్నదో అది నిశ్చయముగా గుర్తిరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీ సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతని తోడుకుని రండెను. బెన్హదదు తన యుద్ధకు రాగా అతడు రథం మీద అతని ఎక్కించుకునెను. అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్టణంలను నేను మరలా అప్పగించదును, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లుగా దమస్కులో తమ కొరకు తమరు వీధులు కట్టించుకునవచ్చునని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారముగా నీవు సంధి చేసి నీతో సంధి చేసి నిన్ను పంపివేదునని చెప్పి అతనితో సంధి చేశాను. సో ఇక్కడ అహాబు చేసిన క్రియను ఒక్కసారి మనం విశ్లేషిస్తే, దేవుడు 2 సార్లు ఈ బెన్హదదు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినప్పుడు 2 సార్లు విజయాన్ని దయచేసి ఆయన ఏమన్నాడు? నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లుగా నీకు విజయాన్ని ఇస్తాను. కాబట్టి దేవుని వైపు తిరగాల్సిన బదులుగా బెన్హదదు ఎప్పుడైతే ఆ పీస్ కొరకు వచ్చి కబురు చేస్తాడో, బెన్హదదు నా సహోదరుడి అంటూ రథం ఎక్కించుకుంటాడు. ఈ స్టోరీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక గతంలో సౌలు రాజు వృత్తాంతం జ్ఞాపకం రావాలి. శత్రువును చంపేమంటే, అగగుని చంపేమంటే చంపకుండా తీసుకొచ్చి పెడతాడు కదా. సో ద వెరీ రీజన్ ఫర్ ది రిజెక్షన్, సౌలును తృణీకరించడానికి దేవుడు తృణీకరించే కారణం అంటే చంపడానికి బదులుగా ఆ రాజును దాచిపెట్టి ద బెస్ట్ యానిమల్స్ని తీసుకొచ్చి నాకు వినిపించే కేకలేవి అంటాడు శామ్యూల్. సో శత్రువు మీద చంపటానికి బదులుగా సౌలు చేసిన రీతిగానే అహాబు కూడా బెన్హదదును స్పేర్ చేసి అతన్ని నా సహోదరుడు అనే మాట మరి చెప్పడం జరుగుతుంది. మరి ఆ విషయాన్ని తెలిసిన తర్వాత దేవునికి కోపం వచ్చి 35 నుంచి 43లో ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ రీతిగా నేను చదువుతాను, జస్ట్ మీరు లిసన్ అండర్స్టాండ్. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానుతో నన్ను కొట్టుమనగా అతడు కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతేవి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాను. ఆ తర్వాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు కొట్టి గాయపరిచాను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకి కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేశాను, నీ దాసుడైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుడు నా యొద్దకు తోడుకుని వచ్చి ఆ మనుషుని కనిపెట్టుము, ఏ విధముగా ఆ చేతులను వాడు తప్పించుకుని పోయినట్లా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు 2 మనుగుల వెండి ఇవ్వలను. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి కనుక నీవు చెప్పినట్లుగానే నీకు జరుగునని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద బాగా తీసివేగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడిని రాజు పోల్చాను. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోంచి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగించబడదని రాజు తనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడే కోపముతో షోమ్రోన్లో తన నగరకు వచ్చింది. సో పారాబోలిక్ ఇంటర్ప్రిటేషన్, ఉపమాన రీతిగా చెప్తూ మరి ప్రవక్త ద్వారా ఒక సందేశం అతనికి ఇవ్వడం జరిగి, సో అతనికి బదులుగా నీ ప్రాణము
పోతుందని చెప్తాను. మూతి ముడుచుకొని అలగడం అనేది ఆహాబుకు బాగా ఇష్టం అనుకుంటాను. ఎందుకంటే గతంలో కూడా ఏలియా 450 మంది చంపినప్పుడు ఆయన కూడా అలిగుంటే ఎజబెల్ వచ్చి సో ఎజబెల్ ఈజ్ ఫెరోషియస్. అక్కడ ఒకదంటే మేల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఎజబెల్లో ఉన్నాయి ఆహాబు కన్నా. మూతి ముడుచుకుంటాడండి. ఈ మూతి ముడుచుకునే అనుభవాలు మళ్ళీ 21లో కూడా కనబడతాయి. ఈ సంగతులు అయిన తర్వాత ఈ 21st చాప్టర్, ఇజ్రాయేల్లో షమ్రోను రాజైన ఆహాబు నగరు ఆనుకొని ఇజ్రాయేలు వాడని నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దాని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాని క్రయనకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకేనని ఇజ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు ఏం చేశాడు? మూతి ముడుచుకొని, ఎలా ముడుచుకున్నాడో మరి తెలియదు కానీ మూతి ముడుచుకొని కోపముతో తన నగరికి పోయి మంచం మీద పరుండి ఎవరితో మాట్లాడక భోజనం చేయకుండాను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొని కూర్చున్న వాడై భోజనం చేయక ఉండదు ఏమని అతను అడిగా, అతడు ఆమెతో ఇట్లనను. మొత్తం స్టోరీ రిపీట్ చేస్తాడు. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు ద 7th verse, సో ఆహాబుకు చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి, చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. కానీ దానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ నాబాలు యొక్క తోటను అడగటానికి గల కారణం ఏంటంటే, దేనికి అడిగాడు? నాకు కూర తోటకి ఇమ్మని. సో అనగా యాక్చువల్గా ఇజ్రాయేలు అనేది సమరయ, షమ్రోను అతని క్యాపిటల్ సిటీ. ఈ ఇజ్రాయేల్ అనేది ఫామ్ హౌస్, అతనికి ఫామ్ హౌస్. సో విడిది కొరకు, లేకపోతే విశ్రాంతి కొరకు, లేకపోతే ఆహ్లాదం కొరకు అక్కడికి పోయే ఆ ప్రదేశం. సో ఆ ఫామ్ హౌస్లో ఆనుకున్న స్థలాన్ని తాను కోరుకుంటాడు. సో నాబాలు అనేవాడు పేదవాడు, నో డౌట్. రాజుగారు దానికి ప్రతిగా ద్రాక్ష తోట ఇస్తా అన్నాడు, దానికి ప్రతిగా కావాలంటే రొక్కం కావాలంటే ఇస్తా అన్నాడు. కానీ రాజుకు ఎదురు తిరగవలసిన ఆవశ్యకత కనిపించదు, ఎందుకంటే రాజు ఎలాగైనా బలవంతంగా లాక్కుంటాడు. కానీ ఆ నాబాలు ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలులకు స్థలము పంచిపెట్టబడినప్పుడు, అనగా దేవుడు ఆ కనాను పంచిపెట్టినప్పుడు, లేవికాండం 25వ అధ్యాయంలో భూమిని విక్రయించకూడదు, భూమి నాది అంటాడు దేవుడు. భూమిని శాశ్వతంగా విక్రయించకూడదు, భూమి నాది అంటాడు. అలాగే సంఖ్యాకాండం 36లో జెలోఫెత్ కుమార్తెలు వచ్చి, మా తండ్రికి కుమారులు లేరు, మరి భూభాగం మాకు వచ్చిన స్వాస్థ్యం ఏమవుతుందని ప్రశ్నించడం అనేది కూడా మనకు కనబడుతుంది. సో ఈ పిత్రార్జితం అనే ఈ మాట వాడడాన్ని బట్టి ఆ స్థలాన్ని కోల్పోతే తాను మాత్రమే కాదు, తన వంశం మొత్తం కూడా ల్యాండ్లెస్ అవుతారు. యెహోషువ కనాన్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్క గోత్రానికి కొంత ప్రదేశాలు ఇచ్చాడు కదా, డిస్ట్రిబ్యూట్ చేశాడు. కాబట్టి నాబాలుకు సంబంధించిన ఆ గోత్రాలకు సంబంధించిన ఆ ల్యాండ్ను వేరే వాళ్ళు కొనుక్కున్నారు అనుకోండి, వేరే గోత్రాలు కొనుక్కున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆ గోత్రానికి ఎక్కువ అవుతుంది, ఈ గోత్రానికి తగ్గుతుంది. అలా గోత్రాల మధ్య క్రయ విక్రయాలు జరిగాయి అనుకోండి, ఒక గోత్రము అధికంగా స్వాస్థ్యాన్ని పొందుతుంది, ఒక గోత్రం కొంతకాలానికి ఏమీ లేని వారుగా అవుతారు. ఎందుకంటే 12 గోత్రాలకు దేవుడు సమానమైన స్థితిగతులు ఇచ్చాడు. సో ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అమ్మవలసి వస్తే వారి కజిన్స్కి, వారి అన్నదమ్ములకి మాత్రమే ఇవ్వాలి తప్ప బయటికి పోకూడదు. సో కాబట్టి నాబాలు ఈజ్ అ వెరీ సిన్సియర్ అండ్
దేవుని ధర్మశాస్త్రం తనకు తెలుసు కాబట్టి అది పిత్రార్జితము నేను ఇవ్వను అంటాడు. సో ఆ సమయంలో మరి 7వ వచనంలో, అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? నీవు లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండను, నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేర్చిన పట్టణ పెద్దలకు సామంతులకు పంపాను. ఆ తాకీదులో వ్రాయించింది ఏమనగా, ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనయుద్ధ నిలబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతూని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. పనికి మాలిన, ఇంగ్లీష్ భాషలో ఈ పనికి మాలిన దానికి స్కౌండ్రల్స్ అని ఉంది. 2 స్కౌండ్రల్స్ అని. చాలాసార్లు కొంతమంది ఆ పదాన్ని వాడడం నేను చూసా, కానీ నాకు కరెక్ట్ భావం తెలీదు. నేను ఈరోజు దీనికోసం వెతకాల్సి వచ్చింది. సో అబద్ధ సాక్ష్యం పలికేవారు. యేసుప్రభు వారి విషయంలో కూడా అబద్ధ సాక్ష్యం ఎన్నుకుంటారు కదా. ఆ రీతిగా పాపం దేవుని దూషించుతూ అని చెప్పి వారందరూ కలిసి నాబాతును రాళ్లతో కొట్టింపుస్తారు. ఆ తర్వాత 16వ వచనం వరకు మనకు చూస్తే, నాబోతు చనిపోయినని ఆహాబు లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. సో దెన్ కమ్స్ అగైన్ ఏలియా. ఇప్పటివరకు ఏలియా రాడు. సో మరలా ఏలియా వస్తాడు. 17వ వచనం, అప్పుడు యెహోవాకు తిప్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో చిక్కుబడితేనా, నీకే చిక్కానా? ఎందుకంటే ఆహాబుకు ఏలియాకు స్పిరిచువల్ వార్ ఉంది కాబట్టి ఎవరినైనా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఆ ఏలియా చేతిలో అయితే నా పని అయిపోయిందంటే, నీకే చేతి దొరికానంటే దొరక్క మనం మామూలుగా అంటుంటాం కదా, ఎవరికైనా ఏదైనా విషయాలు పడ్డప్పుడు నీకే దొరికానా అని అంటుంటాం. సో ఆ రీతిగా నా పగవాడ, నీ చేతిలో చిక్కుబడుతున్నా అని ఏలియా అని పలక ఏలేట్లను, యెహోవా దృష్టికి కీడు చేయటకు నేను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నీ చేతిలో నీవు చిక్కుతివి, నా చేతిలో నీవు చిక్కుతివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పింతును, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షంలో ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడై నా కోపం పుట్టించదు వెనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయెషా కుటుంబమునకు నేను చేసినట్టు నీ కుటుంబానికి చెందిన యెహోవా సెలవిచ్చుతున్నాడు. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయట భూములు చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. తన భార్యన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడను లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల రీతిగా విగ్రహములు పెట్టుకున్న అతడు బహు హేయముగా ప్రవర్తించాడు. ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రము చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, చూడండి దేవుడు దీర్ఘశాంతుడు అనే ఒక మాట ఇంతకుముందు వాడాను. సో మొదటిసారి ఏమంటాడు, నేను యెహోవానని తెలుసుకున్నట్లుగా ఫస్ట్ వార్లో విక్టరీ ఇస్తాడు, సెకండ్ టైం వార్లో మళ్ళీ విక్టరీ ఇస్తాడు. సో మరలా ఈ నాబోతుని చంపిన తర్వాత కూడా ఏలియా వెళ్ళి అతనికి ఆ పనిష్మెంట్ గురించి దేవుని ఉగ్రత గురించి తెలియజేసినప్పటికీ కూడా అక్కడ ఆహాబు యొక్క ప్రవర్తన చూచి 27 చూడండి, ఆహాబు ఆ మాటలు విని వస్త్రమును చింపుకొని గోనె కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుతుండగా యెహోవాకు తిప్షీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలంలో సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి
ఎంతటి దీర్ఘశాంతుడండి. నాకు ఈ ఈ ప్యాసేజ్ చదవడం కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఇంత భయంకరంగా చేసినప్పటికి కూడా అన్ యాక్ట్ ఆఫ్ రిపెంటెన్స్, అది నిజంగా పశ్చాత్తాపడ్డాడో లేకపోతే ఇంక అయిపోయింది నా పని అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు తెలియదు, కానీ దేవుడు మాత్రం చూసావు కదా ఆహాబు ఎట్ట మారాడు చూసావా. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది దేవుడు అమాయకుడా అనిపిస్తుంటుంది ఈ ప్యాసేజ్ని బట్టి. ఆ మాటలు కూడా చాలా ఇది ఉంటాయండి. నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూచితివా, నాకు భయపడి నిజంగా భయపడ్డా ఆహాబు అన్నది ఇప్పటికి కూడా నాకు ప్రశ్నార్థకమే. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించితే ఆ అపాయం అతని కాలం మందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలం మందు అతని కుటుంబీకుల మీద నేను రప్పించుతాను. కమింగ్ టు ద 22nd, సిరియనులు ఇశ్రాయేల్ వారును 3 సంవత్సరంలో ఒకరికొకరు యుద్ధము జరిగింపకు మానిది. అనగా నెక్స్ట్ 3 years దెర్ వాజ్ నో వార్. 3వ సంవత్సరం మందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజు వద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులు పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతి నుంచి దాన్ని తీసుకున్నాక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. సో ఇక్కడ కొంత మీకు క్లారిటీ కోసం ఒక మాట చెప్పాలి. ఇప్పటివరకు మనము స్టడీ చేసిన రాజులందరూ ఎవరంటే ఇశ్రాయేల్ రాజులు, హూ బిలాంగ్స్ టు ద 10 tribes. మనకు యూదా రాజ్యంలో యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రము, ఆ గోత్రానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్ ఆసా. ఆసా తర్వాత యెహోషాపాతు అతని కుమారుడు వస్తాడు. అతని గురించి వివరాలు ఇప్పటివరకు మనకు సైలెన్స్లో ఉంటాయి, ఎందుకంటే ఆహాబునే మనము కంటిన్యూ చేస్తూ వచ్చాం. సో ఈ యెహోషాపాతు గురించి కొంత మనము తెలుసుకోవాల్సి వస్తే ఒకసారి 2nd Chronicles 2వ అనగా ఈ 22nd chapter, అదే రీతిగా 2nd Chronicleలో 17 and 18 chapters, ముఖ్యంగా 18th chapter దాదాపుగా వెర్బాటం ఉంటుంది, వర్డ్ టు వర్డ్ ఉంటుంది. సో ఈ యెహోషాపాతు గురించి తెలుసుకోవాల్సి వస్తే 2nd Chronicles 16th chapterలో ఆసా గురించి రాయబడింది, ఆసా మరణం గురించి రాయబడింది. 17th chapterలో ఆ తర్వాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు వారు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకుని, ఎవరు రాకుండా? ఇశ్రాయేలు వారు రాకుండా. ఎవరు? యూదా రాజు. పక్కనే వారికి వీరికి మధ్యలో యుద్ధాలు జరిగాయి కాబట్టి ఇశ్రాయేల్ తన రాజ్యం మీదకి రాకుండా రాజ్యాన్ని బలపడ, అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నీ సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణంలో కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయించక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచెను. ఒకవైపు ఇశ్రాయేలు దేశంలో అన్యదేవత ఆరాధనను బయలుదేవతలు జరుగుతుంటే యూదా రాజ్యంలో ఏమవుతుంది? యెహోవా దేవుని నమ్మకముగా ఆరాధిస్తూ ఆ ఇశ్రాయేలు రాజ్యము, ఆ ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూదా రాజ్యం మీద పడకుండా ఆ ప్రాకారంలో కట్టుకొని వారిని రానివ్వకుండా అడ్డుగా తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు యెహోషాపాతు. కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. అలాగే 5వ వచనంలో యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచుండ్రి, అతనికి ఐశ్వర్యమును ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గములందు నడుచుకుంటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుంచి తీసివేశాను. సో యెహోషాపాతులో ఉన్నటి ఆ క్యారెక్టర్స్ ఇంకా ఆహాబును కంప్లీట్ చేయలేదు. ఆహాబు దగ్గరికి ఇతను వస్తాడు కాబట్టి ఇతను ఎవరో చెప్పడానికి నేను యెహోషాపాతు గురించి చెప్తున్నాను. వచ్చిన అతని నేపథ్యం ఏంటి, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్. సో హీ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. విగ్రహాలన్నీ దేవతా స్తంభాలని తొలగించాడు. దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే 7 to 11 చూస్తే 17th chapter 2nd Chronicles 17th chapter 7 to 11
తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన బెన్హై ఈలును, ఒబజ్యాను, జకర్యాను, నెతనీయులను, మీకాయాను, షమయా, నెతన్యా, జబజ్యా, ఆషయేలు, షెమిరామోతు, యోహనాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీలను, యాజకులను, ఎలీషామాను, యెహోరామును పంపెను. దేనికి పంపించాడండి వీరందరినీ? జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై. ఇప్పటి వరకు ఆ మాట కనబడదు మనకి. సో జనులకు ధర్మశాస్త్రం నేర్పించడానికి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండ మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం విడిచి దుర్మార్గత ఎక్కడ వారు పొందుతారని చెప్పి వారికి బోధించడం. మరి 9వ వచనంలో వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటి సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశంలో రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. సర్ప్రైజింగ్లీ ఫిలిస్తీన్లలో కొందరు యెహోషాపాతుకు పన్నును కానుకలు ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులు అతనికి 7,700 గొర్రె పొట్టెలను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అరబ్స్, ఫ్రమ్ ఫిలిస్తీన్స్. ఎవరికి? ద రూలర్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ అంటు గాడ్. దేవునికి పట్ల మరి నమ్మకంగా ఉన్న వ్యక్తికి. అలాగే 12th వర్షం చూస్తే యెహోషాపాతు అంతకంత గొప్పవాడై యూదా దేశమందున్న కోటలను సామగ్రి నిల్వ చేయు పట్టణంను కట్టించెను. యూదా దేశ పట్టణంలో అతనికి బహు ధనము సమకూర్చబడను. అతని క్రింద పరాక్రమశాలు యెరూషలేములో ఉండిరి. వీరి పితరుల వంశము చొప్పున వీరి సంఖ్య ఎంతనగా అంటూ యూదాలో సహస్రాధిపతులైన వారు ఆద్నా దగ్గర 3,00,000 మంది, యోహానాను దగ్గర 2,80,000 మంది, జిక్రి కుమారుడైన అమస్యా దగ్గర 2,00,000 మంది ఉన్నారు. వీరందరూ యూదా జాతికి చెందినటువంటి సహస్రాధిపతులు. అలాగే బెన్యామీనులు కూడా వీరితో ఉన్నారు. కాబట్టి బెన్యామీన్లో ఎల్యాదా అను పరాక్రమశాలు ఉన్నాను. అతని దగ్గర 2,00,000 మంది. యెహోజాబాదు దగ్గర 1,80,000 మంది. వీరిలో మరికొంతమంది రాజు యొక్క పరివారంలో చేరినవారయ్యారు. సో ఇది 17వ అధ్యాయంలో అతని గురించిన నేపథ్యము మనకు తెలియబడుతుంది. 18వ అధ్యాయం అలాగే 1 Kings 22nd చాప్టర్ వర్డ్ టు వర్డ్ వెర్బాటం అని చెప్పాను కదా. సో either we go back, better we go back. No. సరే, మొదటి వచనం చదువు. 18:1 చదువుతాను. తనకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. సో ఎందుకు ఆహాబు దగ్గరికి వచ్చాడు చెప్పండి? 22nd మనము యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వచ్చాడని చెప్పాను. ఎందుకు వచ్చాడు? యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. వారు వియ్యంకులు అయ్యారు, రిలేటివ్స్ అయ్యారు. సో అప్పటి వరకు కూడా ఆహాబేమో ఏ వికెట్ కింగ్, యెహోషాపాతు రైచియస్ కింగ్. సో వీరిద్దరి మధ్య దేవుడు ఇతన్ని దీవిస్తూ వచ్చాడు, అతనికి హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. కానీ వన్ డే యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందుతాడు. సో కమింగ్ టు ద 22nd చాప్టర్ ఆఫ్ 1 Kings. రెండవ వచనం. 3వ సంవత్సరం మందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిచి, రామోత్ గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతి నుంచి దాన్ని తీసుకునక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదు వచ్చదవా అని యెహోషాపాతు అడిగాను. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత రామోత్ గిలాదును మనము పట్టుకొనక ఉన్నాము, లెట్స్ గో ఫర్ వార్ అంటాడు. వాస్తవం ఏంటంటే అంతకుముందు బెన్హదదును పట్టుకున్నప్పుడు, బెన్హదదును నా సహోదరుడే అన్నప్పుడు ఆ బెన్హదదు ఏమంటాడు?
నా తండ్రి నీ తండ్రి దగ్గర నుంచి పట్టుకున్న పట్టణాలన్నీ తిరిగి నీకు ఇచ్చేస్తాను, తీసుకో. కావాలంటే మా పట్టణాల్లో కూడా నువ్వు మార్కెట్ ప్లేస్ పెట్టుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు అని ఆ సిరియా రాజు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆ పట్టణాలు క్యాప్చర్ చేసుకున్నాక రీగెయిన్ చేయకుండా సైలెంట్గా ఉండి 3 సంవత్సరాల టైం ఇచ్చాడు. 3 సంవత్సరాలు ఏం చేస్తాడు? సిరియా రాజు మళ్ళీ బలం తెచ్చుకుంటాడు. అంతే కదా. అప్పుడంటే తెచ్చుకునేవాడే. ఆ పట్టణాలు ఎవరి? వీళ్ళయే, రామోత్ గిలాదు వీళ్ళవే. వాళ్ళు క్యాప్చర్ చేశారు. సో నేను ఇచ్చేస్తానంటే పోయి తెచ్చుకోనకుండా 3 సంవత్సరాల తర్వాత లెట్స్ గో ఫర్ వార్ అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ 3 సంవత్సరాల తర్వాత తాను ఇవ్వనని చెప్పింటాడు. చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి సంధి చేసుకొని తెచ్చుకోవాల్సిన బదులుగా అతను యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనుడు నీ జనుడే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రెండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిపించి, యుద్ధము చేటకే రామోత్ గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దాని రాజుని నీ చేతికి అప్పగించును గనక పొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు, విచారణ చేటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా లేడా అని అడిగాను. ఈ కాన్వర్జేషన్ ఒక్కసారి కొంత మనసు పెట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే, యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటారు 2 రాజులు. ఆ యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే, లెట్స్ ఎంక్వైరీ బిఫోర్ ద లార్డ్. దేవుణ్ణి అడుగుదాం అంటాడు. దేవుణ్ణి అడుగుదాం అనగానే యెహోషాపాతు ఏంటంటే 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చి వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు ఏమంటారంటే, యెహోవా ఎక్కడుంది? 5వ వచనంలో యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయడం రండని ఇశ్రాయేలు రాజు అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 ప్రవక్తలు పిలిపించి, యుద్ధము చేటకు రామోత్ గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దాన్ని రాజుని నీ చేతికి అప్పగించు కనుక పొండని వారు చెప్పిరి. ఇక్కడ ఒక వర్డ్ ప్లే ఉంది. తెలుగులో తర్జుమాలో 2 చోట్ల యెహోవా అనే మాట ఉన్నప్పటికీ కూడా యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేయుదము అన్నప్పుడు ఆయన వాడిన పదం, అక్కడ వాడిన పదం యావే, జెహోవా అనే పదం వాడతాడు. ఈ 400 మంది ప్రవక్తలు వాళ్ళు యెహోవా ఈ పట్టణాన్ని తప్పనిసరిగా మీకు ఇస్తారు అని ఇక్కడ తెలుగులో ఉంది, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో కానీ లేకపోతే హీబ్రూలో కానీ అదోనాయ్ అనే పదం ఉంది. లార్డ్, ప్రభు అనే మాట. సో దే డింట్ అట్టర్ ద నేమ్ ఆఫ్ యావే. ఈ 400 ప్రవక్తలు యెహోవా పేరిట చెప్పరు. యెహోవా పేరిట కాకుండా అదోనాయ్ అనే పేరును వాడతారు. అదోనాయ్ అనే పేరు ఇశ్రాయేల్లో ప్రాధాన్యత కలగడానికి గల కారణం ఏంటంటే, దేవుడు దశాజ్ఞలు ఇచ్చినప్పుడు నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నారు కదా. మనకు అందుకే యేసయ్య పేరు మీద అక్కడ మనకు కొన్ని ప్లేసెస్ కనపడుతుంటాయి, కానీ యెహోవా మందిరము లేకపోతే అట్లా టెంపుల్స్ కట్టరు. మనం యెహోవా క్రైస్ట్ చర్చ్ అంటారు, జీసస్ టెంపుల్ అంటారు, కానీ యెహోవా అనరు. ఎందుకంటే ఆ భయం, ఆ పేరులో ఉన్న భయం. అందుకని ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఒకవేళ పొరపాటున యెహోవా నామాన్ని నేను ఉచ్చరిస్తానేమో దేవుని ఉగ్రత వస్తుందేమో అని చెప్పేసి యెహోవా అనే పదాన్ని వాడవలసిన వచ్చినప్పుడు అదోనాయ్ అనే పదాన్ని, ఆ పర్యాయ పదం అదోనాయ్ అంటే ప్రభు అనే మాట. సో ఈ 400 మంది ప్రవక్తలు ఏమని చెప్పంటే, ప్రభువు మీకు తప్పనిసరిగా అప్పగిస్తాడు అని చెప్తారు. సో మనకు ట్రాన్స్లేషన్లో 2 చోట్ల కూడా యెహోవా అనే పదం ఉంది, బట్ ఆ పదం వాడతారు. సో ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన ఇంకా లోతుగా అంటే, ఎవరి 400 మంది ప్రవక్తలు? ఆ తర్వాత వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. 2-3 చోట్ల 22వ వచనం చూడండి. 22లో, నీవు బయలుదేరి అతని ప్రవక్తల నోట. 23వ వచనం చూడండి, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట
నీ ప్రవక్తలు ఎవరు? 400 మంది ప్రవక్తలు యెహోవా ప్రవక్తలు కాదు, నీ ప్రవక్తలు. వారెవరు అంటే, మనకు ఆ కర్మేలు పర్వతం మీదకి ఛాలెంజ్ చేసినప్పుడు 450 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు వస్తారు. వారు కాకుండా మరి ఈ యెజబెల్ చేత పోషించబడుతున్న 400 మంది అష్టారోతు ప్రవక్తలు ఉంటారు. ఒకసారి చూపిద్దాం. తెలుసా? చూసారా? 18-19 చూడండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేల్ వారందరినీ, యెజబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలైన 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు. సో 850 ప్రాఫిట్స్ వెళ్ళాలి, కానీ 400 మంది వెళ్ళరు. సో 450 మంది వెళ్తారు, బయలు ప్రవక్తలు, వారు చంపబడతారు. మిగతా 400 మంది ఆహాబు దగ్గరే ఉంటారు. సో ప్రవక్తను పిలవండి అనగా యెహోవా దగ్గర విచారణ చేద్దామని యెహోషాపాతు చెప్తే ఆహాబు ఏమంటున్నాడు? నా ప్రవక్తలు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సర్ప్రైజింగ్లీ యెహోషాపాతుకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంట. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? 7వ వచనం చూడండి. యెహోషాపాతు విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనము దేవుని అయిన యెహోవా వద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటించక కీడే ప్రకటించును గనక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతు అన్నాడు. సో వై హీఈస్ నాట్ గోయింగ్ టు ది ప్రాఫిట్ ఆఫ్ గాడ్? హీ వాజ్ స్కేర్డ్, అంతే. చాలాసార్లు మన నేటి క్రైస్తవ సమాజంలో కూడా యథార్థంగా ఎవరైనా బోధిస్తున్నారంటే ఆ చర్చికి వెళ్ళరు. తమకు అనుకూలంగా బోధించే వాళ్ళంటే ప్రాస్పెరిటీ గాస్పుల్, తమనేమనకూడదు, సంఘంలో కనబడగానే నిలబెట్టాలి, చప్పట్లు కొట్టాలి, వాళ్ళకే ప్రార్థనలు ఇవ్వాలి, వాళ్ళకే బైబిల్ రీడింగ్ ఇవ్వాలి, వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. సో కొత్త నిబంధనలో పౌలు చాలా విమర్శిస్తాడండి. దురద చెవులు గలవాళ్ళు తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని. సో తను 400 మంది ఫాల్స్ ప్రాఫిట్స్ను తను పోషిస్తూ, యెహోషాపాతు వచ్చి లెట్స్ ఎంక్వైర్ బిఫోర్ ద లార్డ్ అంటే, బిఫోర్ గాడ్ అంటే వీళ్ళని తీసుకొస్తాడు. ఇంకెవరు లేరా అంటే ఉన్నాడు ఒకడు, కానీ మనకు అనుకూలంగా చెప్పడండి, వాడి ఉంది ద్వేషం ఉంది. ఆ ద్వేషం అన్నమాట అక్కడ దినవృత్తాంత గ్రంథంలో పగ ఉంది అంటాడు. నాకు అతని మీద పగ ఉంది అంటాడు. ద్వేషం మాత్రమే కాదు, పగ కూడా ఉంది అనే మాట అక్కడ వాడడం జరుగుతుంది. సో అప్పుడు యెహోషాపాతు ఏమంటాడో ఒకసారి చూద్దాం. చూడండి 8వ వచనం. ద్వేషం కలదని యెహోషాపాతు అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగూ అనవద్దు. మీరెవరు? రాజండి, మీరు అలా ద్వేషం ఉంది, పగ ఉందనే మాటలు మీరు వాడకూడదు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని చెప్పాను. ఇశ్రాయేల్ రాజును యూదా రాజును యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆసనుడై ఉండి, ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియను పొడిచి నాశనం చేతమని యెహోవా సెలవిచ్చునని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పున ప్రకటన చేయించు, యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించుకనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని చెప్పిరి. సో ఇక్కడ దే కాల్డ్ ఫర్ అన్ అసెంబ్లీ. ఆ రాజుగారు ఈ రాజుగారు ఇద్దరు కలిసి కోట గుమ్మము దగ్గర, అనగా పల్లెటూర్లలో రచ్చబండి అంటారు చూసారా, ఆ టైప్లో పబ్లిక్ ప్లేస్లో సింహాసనాలు వేసుకొని ప్రజలందరూ చూస్తుండగా వారి మధ్య సింహాసనం వేసి కూర్చొని అప్పుడు అక్కడ పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఈ 400 మంది పక్కన చేరి భజనలు చేస్తూ ఉన్నారు. 400 మంది ప్రవక్తలు భజన చేస్తుంటారు.
సో అతని పిలవటానికి పోయిన అక్కడ ఉన్న సిద్కియా అనే ఒకడు ఇనమ కొమ్ములు పట్టుకొని దేవుడు మనకు విజయం దయచేస్తాడని చెప్పేసి ఒక ఆర్భాటం చేస్తుంటాడు. అతన్ని తీసుకుని రావటానికి పోయిన ఒక దూత, అనగా మీకాయాను తీసుకుపోయిన దూత 13వ వచనంలో ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరుచుమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చిందేమో, ఆయన జీవంతోడు నేను దాన్నే పలుకుతున్నాను. అతడు రాజునంతకు వచ్చినప్పుడు రాజు, మీకాయా నీవేమందువు, యుద్ధము చేయటకు మేము రామోత్గిలాదు మీద పోదుమా పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దాన్ని రాజువైన నీ చేతికి అప్పగించుకున్నాక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని రాజుతో చెప్పాను. మీకాయ కూడా సేమ్ అదే చెప్పాడు. 400 మంది ఏది చెప్పారో అదే ఇక్కడ చెప్పాడు. అందుకు రాజు 16th verse, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిన నేను ఎన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా అతడు, ఇశ్రాయేలు అందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉన్నట్టు నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చిందని చెప్పాను. సో అతను కూడా అనుకూలంగా చెప్పినప్పటికీ కూడా ఆహాబు యాక్సెప్ట్ చేయడు. ఏదో కిండల్గా మాట్లాడుతున్నాడు. ఈ 400 మంది ఓకే అన్నారు కాబట్టి ఇతను కూడా వచ్చి ఓకే అంటున్నాడు కాబట్టి, నేను యెహోవా చేత ప్రమాణం చేసి చేపించాను కదా, నిజం చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఇమ్మీడియట్గా అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వరే అవుతారు అంటాడు. అక్కడ 2 రాజులు ఉన్నారు, యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు. ఆ 2 రాజులు ఉండగా ఈ మీకాయా ప్రవక్త ఏమన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కాపరు లేని గొర్రెల వలె అవుతారు అంటే అర్థం ఏంటి? ద కింగ్ ఈజ్ గోయింగ్ టు బి కిల్డ్. ఇశ్రాయేల్ దేశపు రాజు చంపబడతాడు, కాపరు లేని గొర్రెల వల్ల అవుతారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉంటే నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. సో అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించడం నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండగా నేను చూచితిని. ఆహాబు రామోత్ గిలాదు మీదకి పోయి అక్కడ అతని ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవిచ్చగా ఒకడు ఈ విధముగా ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక దూత ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, ఎవరు ఆ 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, నీవు పోయి ఆ ప్రకారం చేయమని సెలవిచ్చని యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచాడు. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు విల్, యు ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. సో మీకా ఇట్లనగా కెనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి, నీతో మాట్లాడక యెహోవా ఆత్మ నా యొద్ద నుంచి ఏ వైపు పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టాను. అందుకు మీకాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదిలో చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు మీకాయను పట్టుకొని అతన్ని తీసుకుని పోయి పట్టణపు అధికారిన ఆమోనునకు రాజకుమారుని యోవాషునకు అప్పగించి బందీ గృహంలో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని చెప్పాను. అప్పుడు మీకాయా ఇలాగ చెప్పాను, సకల జనులారా ఈ మాట ఆలకించండి. రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చినట్లా యెహోవా నా నోట నా చేత పలకలేదు. సో తిరిగి అదే మాట, క్షేమంగా వస్తే నేను అబద్ధం చెప్పినట్టు. సో ఇక్కడ 29 నుంచి ఈ యుద్ధంలో జరిగిన ఒక చిన్న ప్లాటింగ్ కూడా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం లేట్గా స్టార్ట్ చేశాను, డోంట్ వరీ. ఇశ్రాయేల్ రాజును యూదా రాజును యెహోషాపాతును, అనగా ఇశ్రాయేల్ రాజున్న ఆహాబును యూదా రాజుకు యెహోషాపాతు రామోత్ గిలాదు మీదకి పోవచ్చుండగా, ఇశ్రాయేల్ రాజు
నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రము ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించను. అహాబు కుట్ర చూస్తున్నారా? నేనేమో మారువేషం వేసుకుంటాను, యూదారాజా నువ్వు మాత్రం రాజులాగా రా. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి మీద టార్గెట్ ఉంటుంది? రాజు మీద ఉంటుంది. కాబట్టి నువ్వు మాత్రం రాజవస్త్రాలతో రావాలి, నేను మాత్రం మారువేషం వేసుకుని వస్తాను. సో ఇక్కడ కూడా అహాబు యొక్క ఆ కుట్ర కనబడుతుంది. ఓకే, వాట్ హ్యాపెండ్, లెట్స్ సీ. సిరియా రాజు తన రథముల మీద అధిపతులైన 32 అధిపతులను పిలిపించి, అల్పుల్లోనైనను గనులోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడమని ఆజ్ఞ ఇచ్చి ఉండగా, ఎవరితో? అహాబుతో మాత్రమే. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా అది ఇశ్రాయేలు రాజు అనగా అహాబు రాజునకు కవచపు కీలు మధ్య తగిలిన కనుక అతడు, నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యం నుంచి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధం బలంగా జరుగుతున్నప్పుడు రాజు సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయం నుంచి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను. సూర్యాస్తమయం సమయమందు దండువారందరూ తమ తమ పట్టణంలో ప్రదేశములకు వెళ్ళిపోవచ్చుని ప్రచురమాయను. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన ఇతర కార్యమును గుర్చి, అతను చేసిన దానంతటి గుర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గుర్చి, అతడు కట్టించిన పట్టణం గుర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజు ఆయన. సో 41 నుంచి చివరి వరకు క్లుప్తంగా మనం చదువుకొని వదిలేద్దాం. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం ముందు యూదాను ఏలన ఆరంభించిన. యెహోషాపాతు ఏలన ఆరంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడే. ఐ థింక్ యెహోషాపాతు గురించి వీ కెన్ డీల్ నెక్స్ట్ క్లాస్లో, ఎందుకంటే ఇది కంప్లీట్గా యెహోషాపాతు గురించి ఉంది. అహాబుతో మనం క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ 22nd చాప్టర్లోని ఈ లాస్ట్ పారాగ్రాఫ్, ఇది సేమ్ మనకు 2nd క్రానికల్లో ఒకసారి అది కూడా చూసేసి క్లోజ్ చేద్దాం. 2nd క్రానికల్ 18th చాప్టర్. చాప్టర్ నేను వారు వేషం వేసుకుని యుద్ధం నాకు పోదును, నీ వస్త్రం ధరించుకొని చెప్పేసి 18th చాప్టర్ అది క్లోజ్ అవుతుంది. సో 19th నుంచి మనకు యెహోషాపాతు గురించి వ్రాయబడిన అంశాలు కనబడతాయి. సో నెక్స్ట్ వీక్ లేదు బైబిల్ స్టడీ, ప్యాషన్ వీక్ కదా, హోలీ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ లేదు. ఆఫ్టర్ ఈస్టర్ తర్వాత ఫాలోయింగ్ వీక్ కూడా ఉండదు. ఒక 2 weeks తర్వాత విల్ గో ఫర్ మెడిటేషన్ ఆన్ 1 Kings 22nd chapter 41 onwards. At the same time 2nd Chronicles 19th chapter నుంచి మనము యెహోషాపాతు గురించి కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ ప్రే. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మరి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలు రాజు ఏ రీతిగా నీకు భిన్నమైన జీవితం జీవించి మరణమయ్యాడో, అదే రీతిగా యూదారాజు యెహోషాపాతు నీకు అనుకూలంగా జీవించి ఏ రీతిగా కాపాడబడ్డాడో జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 2 రాజుల చరిత్ర నేపథ్యంలో మా వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశోధించుకుంటూ మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు
వారి యొక్క వాక్యము ఎదుగుదలకు సదాతోడేండిన గాక. ఆమేన్.